మీరు ఎంతోమంది ఫ్రెండ్స్ని కలిసి ఉంటారు, వ్యక్తుల్ని కలిసి ఉంటారు జీవితంలో. కానీ కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు వాళ్ళ జీవిత అనుభవాల్ని వాళ్ళు షేర్ చేసినప్పుడు మనం అత్యంత ఇన్స్పైర్ అయిపోతాం, ఎక్కువగా ఇన్స్పైర్ అయిపోతాం. అదే కాదు, అసలుకి గురువు అంటే ఎట్లా ఉంటారు అనే అది తెలుస్తుంది. నేను ఈ గురువు గారిని కలిశాను, నేను నటరాజ్ గారిని. ఆయన ఎంత పెద్ద గురువో, ఆయన అనుభవాన్ని ఈరోజు మనం వినాలి, అందరూ వినాలి. నటరాజ్ మీరంతా చూస్తున్నారు, కాలికి కట్టు ఉంది, ఓకే. ఆయన అనుభవం నేను విన్నప్పుడు నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. లక్ష్మీ మేడం ఇద్దరం ఏడ్చాము, ఆనందంతో ఏడుపు వచ్చింది. ఎంత మహాగురువుని కలిసాము, మీరు చెప్పండి. Being with sir and Amma in this campus it's a great blessing. నా పేరు నటరాజ్. నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి 2016 సంవత్సరం నుంచి వస్తూ ఉన్నాను. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి నేను వచ్చే ముందు నా జీవితం చాలా బురదగా ఉండేది, చాలా పీసెస్గా ఉండేది, చాలా డట్గా ఉండేది. ఇంత మురికిగా ఉన్నాను ఏంటి, పాసిబుల్లా నన్ను నేను శుద్ధిని చేసుకోవడం, అంతర్శుద్ధి, అంతర్జ్ఞానాన్ని మేల్కొల్పు అని ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అని నాకు చాలా ప్రశ్నలు ఉండేవి. బికాజ్ అంతగా దిగజారి అంత హీనంగా ఉండేది నా లైఫ్, చాలా గిల్ట్తో ఉండేది. బట్ నేను ఎప్పుడైతే నేను ఇక్కడ వస్తూ చాలా కష్టంగా ఉండేది, చాలా రకాల ప్రశ్నలు. ఈజ్ ఇట్ పాసిబుల్, యూర్ లిజనింగ్ ఎవ్రీథింగ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ లైక్ దట్? నువ్వు అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా? యూ నీడ్ టు లూజ్ సో మచ్ అని చాలా చాలా ప్రశ్నలు వచ్చేటివి. ఐ రెడీ టు లూజ్ ఈవెన్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ప్రాసెస్ అని నేను నిర్ణయం తీసుకున్నాను ఈ గురువులను కలిసిన తర్వాత. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు, జీవిస్తే ఇలా జీవించాలి, ఇది ఎంత కష్టమైనా సరే ఆ ప్రాసెస్లో అని ప్రతిరోజు అంతర్మథనం చేసేవాడిని. ఇక్కడ జరిగే చాలా వర్క్షాప్స్ అటెండ్ అవుతూ, ఇక్కడ సేవ చేసుకుంటూ, నాకు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం దొరకడమే నిజంగా చాలా పూర్వజన్మల, ఒక జన్మ కాదు, నేను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే నాకు అవకాశం వస్తుంది. దట్స్ వాట్, నేను అదే నమ్మాను. నేను ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎంతగానో నేర్పించారు, జీవితాన్ని ప్రతిబింబించారు, లోపల ఉన్న ఆ హయ్యెస్ట్ లివింగ్ని. రీసెంట్గా ఆ జ్ఞానంతో నేను ఇక్కడ నేర్చుకుంటూ బయటికి వెళ్ళి నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో నేను సేవలు చేస్తూ ఒక కెమెరామ్యాన్గా వర్క్ చేస్తూ ఉంటాను. నేను పిరమిడ్ డాక్యుమెంటరీ అనే దానికి ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను రీసెంట్గా ఒక 15 days బ్యాక్ షూటింగ్ అని నిమిత్తం వెళ్ళాను. షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ డ్రోన్తో మేము ఫ్లై చేస్తున్నామండి. ఫ్లై చేస్తుంటే అది సమ్వేర్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చి అది హిల్ పైన స్టక్ అయిపోయింది. అది నా మిత్రుడు తెల్లుది అది. సో అంతకుముందు కొన్ని డేస్ బ్యాక్ వీ లాస్ట్ 1 drone అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ డ్రోన్స్. సో లిటిల్ హరీ ఉండింది. ఈవెన్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 ఆ టైము. ఆ టైంలో మేము అది ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళాం. హిల్ క్లైంబ్ చేయాలి, హిల్ పైన ఎక్కడో అది ఉంది. ఆ మానిటర్లో ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తున్నప్పుడు పీక్ ఎడ్జ్కి వెళ్ళాం. చాలా కాన్షియస్గా ఉండింది. వినో లైక్ ఎలా ఉంటుందంటే క్యూఎల్యూకి వచ్చిన తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే ఎవ్రీ మూమెంట్ యూ లైక్
ఫుల్లీ ఓపెన్గా ఉండడం అనేది నేను చూశాను. చాలా డెప్త్గా ఉంటుంది అనమాట ఎవ్రీ మూమెంట్ ఆ స్టేట్. ఆ పైనకి వెళ్ళి ఎడ్జ్లో ఉంది. నేను ఇంకొక హిల్కి నేను క్రాస్ అవ్వాలంటే పాసిబుల్ లేదు. ఒక చెట్టుని జంప్ చేసి ఆ చెట్టుని పట్టుకొని అటు సైడ్ వెళ్ళాలి. ఐ నో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. సో అది ఆ క్రాస్ చేసేటప్పుడు ఆ చెట్టు చేయి జారి ఆ లోయలోకి పడిపోయాను. ఆల్మోస్ట్ ఎంత హైట్ ఉంటుంది? మోర్ దాన్ దిస్, ఆల్మోస్ట్ 4 floors హైట్ ఉంటుంది. 4 floors హైట్. సో ఇన్ బిట్వీన్ ఏది కూడా అంటే డైరెక్ట్ హిట్ గ్రౌండ్, ఆ బండల్ని రాక్స్ని హిట్ చేశాను అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎలా ఎంత అద్భుతమైన, అది ఎంత అద్భుతంగా అనిపించిందంటే అదే కదా జ్ఞానం అనిపించింది. డైరెక్ట్ పడంగానే కింద ఉన్న ఆ పెద్ద బండ ఇక్కడ హిట్ అయింది. ఐ నో ఇట్ ఈస్ ఓపెన్డ్, ఇట్స్ బ్లీడింగ్. అండ్ అగైన్ ఇంకా కిందికి హిట్ అయినప్పుడు కరెక్ట్గా లెగ్ పైన పడిపోయాను. ఇట్ ఈస్ లైక్ నో కంప్లైంట్, నో రిగ్రెట్, బాధ లేదు, దుఃఖం లేదు, ఎందుకు ఇలా అనే క్వశ్చన్ లేదు. ఆ లోపలికి పడినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ సేఫ్ ఇన్ మై మదర్ హ్యాండ్స్ అనే ఒక ఫీలింగ్ అన్నమాట. వావ్. అండ్ ఆ ఫీలింగ్ ఎంత బాగుంది అంటే లైక్ ఈవెన్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్, బ్లీడ్ అవుతుంది, నొప్పి ఉంటుంది. ఆ పెయిన్ లోపల ఆ బ్లిస్ అనేది నేను చూశాను అక్కడ. ఆ పెయిన్ డీప్ ఇన్సైడ్ ఆ బ్లిస్ ఉంటుందని సార్ చెప్పేవాళ్ళు. అవన్నీ నాకు అనుభవంలోకి వచ్చాయి. ఒక సంఘటన జరుగుతున్నప్పుడే ఒక గురువు ఏం చెప్తారు, నిజంగా అది ఉంటుందా లేదా, వాళ్ళు ఏమైనా పైకి చెప్తారా అంటే ఎవ్రీ టైమ్ వీ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్. ఆ పెయిన్ నుంచి వెళ్ళడానికి వీ డీవియేట్ త్రూ డిఫరెంట్ థింగ్స్, బట్ దేర్ ఆర్ నో వేస్, ఓన్లీ ద పెయిన్ ఈజ్ ద వే అని నేను ఇక్కడ విన్నాను. సో దాన్ని నేను అనుభవంలోకి పొందాను. ఆ పెయిన్ లోపల ఆ బ్లిస్ నేను చూశాను. ఆ కింద పడినప్పుడు ఆ డీప్ కనెక్షన్, ఆ డీప్ సోర్స్ ఆఫ్ సేఫ్టీ, ఈవెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కమ్ అవుట్ అక్కడ నుంచి రావడం. అండ్ ఐ ఎంజాయ్డ్ అట్మోస్ట్. చాలా నేను లోతుగా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఇట్ ఈస్ లైక్ హార్ట్ బీట్ చాలా తగ్గుతూ ఉంది, పల్స్ తగ్గుతూ ఉంది, అండ్ ఆ ట్రాన్స్ అనేది అలా ఉంది. అప్పుడు నేను అనుభవంలోకి వచ్చాను. ఇట్ ఈస్ లైక్ డెత్ అంత అద్భుతంగా ఉంటుందా చావు అని అనిపించింది. వావ్. సో వీ స్కేర్డ్ ఆఫ్ డెత్. నాకు చాలా భయం ఉండేది, మరణ భయం అనేది ఉండేది జీవితంలో. బట్ ఆ మూమెంట్లో మరణం ఇంత బ్లిస్ఫుల్గా ఉంటుందా, ఈవెన్ ఇట్ ఈస్ డెత్, ఓకే ఐ కెన్ ఎంబ్రేస్ డెత్. ఆ స్టేట్లో అంత కాన్షియస్ నేను విట్నెస్ చేశాను. ఆ మూమెంట్లో టిల్లు కొంచెం కంగారుగా నాతో పాటు నేను ఎక్కడ పడిపోయినా వెతుక్కోవడంలో కొంచెం కంగారుగా పరిగెత్తుకొని వచ్చాడు. తను చాలా హైట్లో ఉన్నాడు అనమాట, నేను కింద ఉన్నాను. నేను ఆ మూమెంట్లో ఐఎమ్ ఓకే, లెగ్ విరిగిపోయింది, సో డోంట్ వరీ, లెగ్ విరిగిపోయింది అని దానికి చెప్పాను, కామ్గా చెప్పాను అనమాట. అండ్ అగైన్ ఐ ఆస్క్డ్ కొన్ని ఫోటోలు తీయని చెప్పాను. సో బికాజ్ ఫోటోలు తీయమని చెప్పాను, బికాజ్ నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఆ నార్మల్ ఈవెంట్ని ఎలాగైతే నేను ఒక బ్యూటిఫుల్ థింగ్ని ఎలాగైతే మనం ఫోటోగ్రాఫ్స్ చేయాలని ఇష్టపడతామో లైఫ్లో, ఒక బ్యూటిఫుల్ మెమోరీని, ఈవెన్ ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ మెమోరీ అది ఆ థింగ్లో, బట్ ఆ హైయెస్ట్ డీప్ బ్లిస్లో ఉన్నాను కాబట్టి ఫోటోలు తీయమని చెప్పాను. అండ్ అగెయిన్ ఆ హిల్లో ఎక్కడో పడిపోయాను కదండి, కిందికి వెళ్ళాలి నేను. ఇట్ ఇస్ డిఫికల్ట్, ఆల్మోస్ట్ డార్క్, లైట్ అంతా డ్రాప్ అయిపోయింది ఈవినింగ్ టైం. అక్కడ మళ్ళీ చాలా స్లోగా రావాలి, బాడీలో ఎనర్జీ అంతా లేదు, కంప్లీట్ ఓన్లీ బ్లిస్ ఉంది, పల్స్ తక్కువ ఉంది, బీపీ డౌన్ పడిపోయింది. ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మదర్ ఓమ్ ప్రాసెస్ అనమాట. అంటే విట్నెసింగ్ దట్ ఐ నో లైక్ అమ్మ ఓంలో నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ విట్నెసింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది నేను ఎంజాయ్ చేశాను. నాకు
ఏ కంప్లైంట్ లేదు. అంటే ఎంత జాయ్గా ఉండిందంటే ఆ జాయ్ నేను చెప్పలేనమాట. హైలీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఆ అమ్మ ఓంబు నుంచి వచ్చేటప్పుడు లైక్ ఎలాగైతే మనం ఒక సెలబ్రేషన్గా ఫీల్ అవుతాము ఎవ్రీబడి, ఐఎమ్ సెలబ్రేటింగ్ దట్ మూమెంట్, ఐఎమ్ కమింగ్. ఈవెన్ ఆ ప్రాసెస్లో అలా కిందికి వస్తున్నప్పుడు కిందికి వచ్చేసాను. అలా ఎంత ఎంత ఎంజాయ్ చేశానంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. హ్యాపీనెస్ అది 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 ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ కిందికి వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత సో అగైన్ టిల్లు పైనకి వెళ్ళి తన డ్రోన్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడున్న మన మెడిటేటర్స్ ఉంటారు అక్కడ. సో ఆ ప్లేస్లో మెడిటేషన్ జరుగుతుంది. ఇట్స్ అ హనుమాన్ టెంపుల్, చాలా ఫేమస్. ఎవ్రీ సాటర్డే అక్కడ మెడిటేషన్ చేయిస్తారు. పిరమిడ్ మాస్టర్స్ ఎంత బ్యూటిఫుల్ అంటే అండి, దే డెడికేట్ దేర్ లైఫ్. ఫార్మర్స్ వాళ్ళు పగలంతా పని చేసి వచ్చి ఎవ్రీ సాటర్డే, చాలా ఇయర్స్ నుంచి ఎవ్రీ సాటర్డే అక్కడ అందరికీ నమస్కారం పెట్టి మేము ధ్యానం నేర్పిస్తాం రండి అని. ఇట్స్ టెంపుల్ ప్లేస్ ఎంత హరీగా ఉంటుంది మీకు తెలుసు కదా, ఎంత బిజీగా ఉంటుంది. ఆ టెంపుల్ ప్లేస్లో దే బెగ్ ఎవ్రీబడి కమ్ అండ్ సిట్ ఫర్ మెడిటేషన్ ఫర్ 2 minutes. దే బెగ్ ద ఫార్మర్స్, దే ఆర్ బ్రదర్స్. అండ్ అది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే అందరినీ కూర్చోబెట్టి ఆల్మోస్ట్ 100+ పీపుల్ మెడిటేషన్ చేస్తున్నారు. నేను అక్కడ ఉన్నాను, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఐ జాయిన్డ్ వాళ్ళతో పాటు. నేను వెళ్ళి మెడిటేషన్ నేను కూడా వాళ్ళతో పాటు చేయాలనిపించింది. వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఇట్ ఇస్ హైలీ పెయినింగ్ అనేది ఉంది. ఆ పెయిన్ లోపల నేను బ్లిస్ని విట్నెస్ చేస్తూ ఉన్నాను. బ్లీడ్ అవుతుంది, కంటిన్యూస్గా బ్లీడ్ అవుతుంది. హరి లేదు లోపల, ఏమో అయిపోయింది కదా, డాక్టర్ని కలవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బ్లీడ్ అయిపోతుంది అనే భయం లేదు లోపల. టిల్లు రావడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes పైన పట్టింది. అప్పటి వరకు మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేసిన తర్వాత అండ్ అగైన్ ఆ మెడిటేషన్ అందరికీ వాళ్ళని ఓకే చెప్పి, మెడిటేషన్ ఆ గ్రూప్ అందరికీ ఓకే చెప్పినప్పుడు నేను వెళ్ళి ఐ షేర్డ్ మై ఎక్స్పీరియన్స్. వాట్ పత్రి సార్ టోల్, యూనో, ఒక ధ్యాని మరణాన్ని కూడా ఇష్టపడతాడు. సో మరణ సమయంలో కూడా తన జ్ఞానాన్ని క్యారీ చేస్తారు. సో ఆ రోజు పత్రి సారు ఆయన ఇచ్చిన జ్ఞానము, న్యూటన్ సారు, అమ్మ ఈ క్యూఎల్యూ క్వాంటమ్ లైఫ్ ఇచ్చిన జ్ఞానము, ఆ రోజు నేను దాంతో జీవించాను. స్టిల్ టుడే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ లివింగ్ విత్ ఇట్. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, నో మోర్ డీవియేషన్స్. అంతే నాకు ఒకటి క్లియర్గా తెలిసింది. సో చాలా డీవియేషన్స్ ఉండేటివి, వరీస్ ఉండేటివి. అండ్ ఇట్ ఈస్ లైక్ ఐ నో, ఇట్ ఈస్ క్లియర్లీ ఐ నో ఇట్ ఈస్ మై అగైన్ a second birth. No more distractions. I should be focused on my vision and my purpose. My purpose is to support this system, to support our gurus. We should share our gurus' wisdom, ultimate truth to everybody. So that's what my pure intention. So I'll carry forward this wisdom. So I got so much from this place. So I really blessed, and you are all blessed. So you know, like sir indaka chepparu kada, people are looking for trying to find a guru. So and after trying many years, it's so hard to get one right guru. But we are effortlessly got these great gurus in our life. Right? So we are so blessed. సో మనం ఆ గురు పాదుకల్ని పట్టుకోవాల్సిందే, వాళ్ళతో ఉండాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే ఈ జర్నీని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నటరాజ్. చూడండి,
ఒక అద్భుతమైన విషయం నటరాజ్ నుంచి మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం, ఈ గురువు గారి నుంచి. ఈయన మృత్యుంజయుడు. ఆ మరణాన్ని ఆ ఎడ్జ్లోకి వెళ్ళి చూసి ఆ అనుభూతిని పొంది మళ్ళా తిరిగి వచ్చినవాడు. మృత్యువుని జయించి మృత్యువుని అక్కడ చూసి కూడా ఒక ఆనంద స్థితిలో, ధ్యాన స్థితిలో, ఎరుక స్థితిలో చనిపోయే సమయంలో కూడా ఆయన చనిపోతాడు. ఆయన ఫొటోస్ అన్నీ నాకు తర్వాత షేర్ చేసినప్పుడు నేను చూశాను. హెడ్ ఇంజరీ, పడడం, బండ ఇక్కడ కొట్టుకుంది, బుర్ర పగిలిపోవాలి, తల పగిలిపోతుంది మామూలుగా. తర్వాత ఈ కాలు వెళ్ళి పడింది కింద, అందుకే ఫ్రాక్చర్ అయింది. కానీ తల పగలలేదు, ఏమీ కాలేదు. ప్లస్ ఆయన ఎంత నొప్పి ఉంటుంది, అంత సమయము ఆ నొప్పిని కూడా ఆ లోపలికి వెళ్ళి ఎరుకతో దాని వెనకాల ఉన్న బ్లిస్ని చూస్తున్నారే కానీ ఆ నొప్పిని చూడట్లే. ఆయన ఆత్మ స్థితిలో ఉన్నారు ఆ సమయంలో. He was fully aware even in that moment where there was pain, tremendous pain. It was too much pain. Who can stay like that? Who can stay like that in that awareness state? If something happens, immediately we forget about meditation, we forget what we have learned, but he remembered in those moments. This is called mastery. I call this as a mastery. ఇదే దీన్నే మాస్టరీ అంటే. ఇలాంటి వారినే మాస్టర్స్ అంటారు, ఇలాంటి వారినే గురువులు అంటారు. ఎవరైతే ఆ మరణ సమయంలో కూడా ఆచరణలో పెట్టగలరో ఆ జ్ఞానాన్ని, ఆ పరీక్షను కూడా ఆయన పాస్ అయిపోయారు. గొప్ప పరీక్ష. ఇట్స్ ఎ గ్రేట్ టెస్ట్ to Nataraj. Whatever he learned, he implemented in that moment. He was saved because existence needs him. ఇలాంటి వాళ్ళు బాడీ వెకేట్ చేయకూడదు, ఇలాంటి వారు భూమండలం మీద ఉండాలి. 3000 సంవత్సరాలు ఉంటే ఎంత బాగుంటుంది నటరాజ్. he must stay for 3000 years. What a blessing to the earth planet, such people, such beings, for such aware beings who really absorbed in every cell of his body. He has that dedication. He is always for the wisdom. He is living with purpose and meaning. సో ఈరోజు మనం వినడం ద్వారా మనం ఎంత అదృష్టవంతులమో. ఇది వినడానికి కూడా అదృష్టం కావాలండి. ఈ ఎక్స్పీరియన్స్ ఎంత అదృష్టమో. ఎందుకంటే మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేశారు. మనకి జీవితంలో ఎన్నో ఇట్లాంటి దుర్భర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎరుకతో ఉండడము, ఆ జ్ఞానం ఆ సమయంలో మర్చిపోకూడదు. మనం ఏదో కోపంలోకి వెళ్ళిపోయి, ఆయనేం నన్ను తిట్టలేదు, ఏంటి ఇలా మీరు అన్నీ పాజిటివ్ జరుగుతాయన్నారు, పాజిటివ్ మెడిటేటర్స్ అంటే పాజిటివ్ అన్నారు, కానీ ఇట్లా నెగటివ్గా జరిగిందని బ్లేమ్ చేయలేదు. ఏ గురువుని బ్లేమ్ చేయలేదు ఆయన. He didn't blame because whatever happened, he didn't blame gurus. Instead, he was very aware. He is implementing his lessons. He didn't interpret that event. He just casually taken it as just normal. So, this is something very amazing. It's so touching. And those who are meditators, existence actually want them to stay for a long time on planet Earth. And because they are the best people. All meditators are the best people on planet Earth. They are like non-violent people. They are like compassionate beings. They are aware beings. We need more and more and more of them on planet Earth. And I learned so much from listening to Nataraj, this experience. So much. Because I keep seeing people, when something small things happen, immediately they forget everything.
whatever they learned, their sadhana they forget, they go into a very reactive state. They react in that moment, in that situation. But see this master. This is what we need to learn. This, when peace comes only in a peaceful place like Himalayas, that is not real peace. Your peace must come even when you are facing the worst situation, the most difficult situation. Even physical body is broken in that moment, but see the mastery. This is the real. This is original. This is the original self. He's a master. He's a master. సో గురు పూర్ణిమ సందర్భంగా మనం ఈరోజు ఎంత గొప్ప మాస్టర్ని కలిసాము, ఎంత గొప్ప జ్ఞానము. ఈ ఒక్క అనుభవం చాలు మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఈయన అనుభవాన్ని వినాలి, అందరూ వినాలి, అందరూ వినాలి. సో మన జీవితంలో కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఎలా జీవించాలి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా మనం ఎరుకతో, మెడిటేటివ్నెస్తో మన జీవనం కొనసాగిస్తాం. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నటరాజ్ ఫర్ యువర్ షేరింగ్. ఇట్స్ వెరీ వెరీ ప్రొఫౌండ్, వెరీ ప్రొఫౌండ్. వండర్ఫుల్, వండర్ఫుల్. I feel very fortunate that I met him. Wow, wow. Stay here for some time and who would like to share anything else? Anything after hearing this? Anything that you want to respond? సార్, మామూలుగా మన స్పిరిచువాలిటీలో చెప్పేది గురువుకి, సరైన సద్గురువుకి సరెండర్ కావాలి అని చెప్తుంటారు. ఆ సార్ ఎక్స్పీరియన్స్ వింటున్నప్పుడు ఆ సరెండరెన్స్ అనేది దానివల్లనే ఇదంతా పాసిబుల్ అయిందని నాకు అనిపించింది. సో ఇక్కడ ఒక డౌట్ సార్, నాకు సరెండరెన్స్ అయినటువంటి ఆ సాధకుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, ప్లస్ ఆ స్థితికి చేరాలి అంటే సాధకుడు ఏం చేయాలి అనేది ఎన్నో రోజుల నుంచి నాకు సరెండరెన్స్ గురించి ఉన్న ఒక డౌట్ అనమాట. దాన్ని కొద్దిగా చెప్పండి సార్. ఓకే, సో వీరు అడిగినటువంటి ప్రశ్న, మీరు కూర్చోవచ్చు. సరెండర్, సమర్పణ భావం, ఈవెన్ ఇట్లాంటి కఠినమైన పరిస్థితిలో కూడా ఎలా ఆ జ్ఞానంతో, ఇప్పుడు గురువుకి సరెండర్ కాదు అక్కడ, ఆయన గురువుల ద్వారా ఏదైతే తన సాధన ద్వారా స్వానుభవంతో పొందిన ఆ జ్ఞానానికి సరెండర్ అయ్యారు. ఆ సమయంలో ఆయన ధ్యానం చేశారంటే చూడండి, మామూలుగా మనకు భయం పట్టుకుంటుంది, మన బీపీ పడిపోతుంది, కళ్ళు తిరుగుతుంటాయి, నొప్పి వస్తుంటుంది, ఏమైపోతుందో తెలియదు, హెడ్ ఇంజరీకి అయి ఉండొచ్చు కూడా, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆ క్షణమే చనిపోతారు. సో అలాంటి సమయంలో కూడా చూడండి, ఆ జ్ఞానం, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టారు, ధ్యానంలో కూర్చున్నారు, ఎరుకతో గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఆ సూక్ష్మ దేహాల్లో ఉన్న గురువులు ఎందుకు సహాయం చేయరు? ఆ యొక్క గొప్ప మాస్టర్స్ వాళ్ళు ఇంకా ఈయన్ని బేబీలాగా మోస్తారంతే. వాళ్ళే ఆయన్ని చక్కగా బయటకు తీసుకొచ్చారు. చాలా అతి తొందరగా దీని నుంచి బయటకు వచ్చేట్లు వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే అంత గొప్ప సరెండర్ ఆయనకి జరిగింది. ఎలా అంటే అది ఆ జ్ఞానాన్ని అంతగా ఆచరణలో పెట్టారు, అంత సాధనలు చేశారు. ఎరుక సాధన, ఎలాంటి స్థితిలో అయినా కూడా ఎరుకగా జీవించడం అనేది ఆయన నేర్చుకున్నారు. ఆయన, నాకు తెలుసు ఇలాంటి ఇంకొక యాక్సిడెంట్ గురించి నేను చెప్తాను. ఈయన ఒకసారి ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఆయన వీడియో అండ్ స్టిల్ ఫోటోగ్రాఫ్స్ తీయడానికి వస్తున్నారు, క్యాంపస్కి వస్తున్నారు. అక్కడ
ఒక ప్లేస్లో ఒక సరస్సు, ఒక ఈ పాండ్ ఉంటుంది, పెద్ద వాటర్ బాడీ ఒకటి ఉంటుంది, మీరు చూస్తుంటారు. అది చేవళ్ళ దాటిన తర్వాత చాలా దూరం వచ్చిన తర్వాత వికారాబాద్కి ఆ మధ్యలో వచ్చే ఇంకొక ప్లేస్కి మధ్యలో ఒకటి ఉంటుంది వాటర్ బాడీ, పెద్ద వాటర్ బాడీ. అక్కడ ఒక యువతి, ఒక ఆవిడ దానిలో పడిపోయింది. ఆ వాటర్లో పడిపోయి హెల్ప్ హెల్ప్ అంటుంటే ఈయన దూకి రక్షించాడు. ఆ ప్రాణాన్ని ఆ రోజు సేవ్ చేశాడు. ఈయనకి కూడా దెబ్బలు తగిలినాయి అప్పుడు. ఆయన ప్రాణాన్ని కూడా ఇట్లా దూకి ఆమెని సేవ్ చేశాడు, కాపాడాడు. ఆయన ఎంత గొప్ప మాస్టర్ చూడండి. అక్కడ ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు. మరి ఆయన ప్రాణం ఎందుకు నిలబడదు? చూడండి ఆయన యొక్క సేవాభావం. తర్వాత అలానే వచ్చాడు మళ్ళా. అలా నేను 2 సార్లు చూశాను ఆయనకి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ చిరునవ్వు అలానే ఉంటుంది. ఆ స్థితప్రజ్ఞత నేను ఈయనలో చూశాను. భగవద్గీతలో మనం చదువుకుంటున్నప్పుడు ఆ స్థితప్రజ్ఞత లక్షణాలన్నీ చెప్తారు కదా, అన్నీ ఉన్నాయి మన నటరాజులో. ఎంత గొప్ప మాస్టరో. ఇది ఈ జన్మ సాధన ఒక్కటే కాదండి, ఎన్నో జన్మల సాధన. ఇది ఎన్నో జన్మల సాధన. ఈ జన్మలో ఏదో అలా వచ్చాడు. ధ్యానంలోకి రాగానే ఆయనకి ఆ ఎరుక అనేది పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు పట్టుకోగలరు? ఎన్నో జన్మల బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయనకి. అంత గొప్ప మాస్టర్. సో సాధన చేస్తే అన్నీ వీలవుతాయి. ఇలాంటి అనుభవాలు వినాలి. ఎంత చక్కని అనుభవము. ఇది రియల్ ఎక్స్పీరియన్స్. సో ఆ సరెండర్ అనేది హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ ఇన్ ద స్పిరిచువల్ పాత్. ఎవరికి సరెండరు? మనలో ఉన్న అంతర్గురువుకి, మనలో ఉన్న పరమాత్మకి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క గురుతత్వానికి మనం సరెండర్ కావాలి. బాహ్య గురువులు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, మీరు నాకు సరెండర్ కండి, నా పాదాల చెంతే మీరు ఉండాలి. ఇలా ఏ బాహ్య గురువు ఎక్స్పెక్ట్ చేయడు. నో ఎక్స్టర్నల్ గురు ఎక్స్పెక్ట్స్ యూ టు సరెండర్ టు దెమ్. They want you to surrender to your own inner self, inner Paramatma. So, what a joy today to meet this great master who could reach to that levels of surrender. Great surrender. This is the highest in spiritual path. అందుకే ఒక స్థితిలో ధ్యాన సాధకుడు తన శ్వాసకి సరెండర్ అయిపోతాడు. శ్వాస తను వేరు కాదు, శ్వాసే తను అయిపోతాడు ఒక స్థితిలో. ఎందుకంటే శ్వాస అనేది గురువు అని చెప్పారు కదా, గురువుతో ఏకమైపోతాడు. ఈ శ్వాస అనే గురువుతో. ఆ శ్వాస అనే గురువు మనకి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తుంది. మన ఎరుక స్థాయిలు, అవేర్నెస్ లెవెల్స్ పెంచేస్తుంది ఈ శ్వాస అనే గురువు. ఎన్నో అనుభవాల్ని మనకు అందచేస్తుంది, ఎన్నో ఆధ్యాత్మిక స్థితుల్ని మనం తెలుసుకునేట్లు చేస్తుంది మన శ్వాస. మనం సరెండర్ కావాల్సింది మన లోపల ఉన్నటువంటి ఈ శ్వాస, మనలో ఉన్నటువంటి అంతరాత్మ, మనలో ఉన్నటువంటి పరమాత్మ, మన గురుతత్వానికి. అక్కడ సమర్పణ అయిపోవాలి. ఆ తర్వాత ఎక్స్టర్నల్ వరల్డ్లో కూడా మనం సరెండర్ స్టేట్లో ఉండగలుగుతాం. 2 రకాల వ్యక్తులు ఉంటారు. నదిలో ప్రవహిస్తున్న నదిలో వారు కొట్టుకుపోతున్నప్పుడు ఈదడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత ఈదినా పెద్ద ఉప్పెన వస్తుంది, పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నాయి, ఆ ప్రవాహం చాలా బలంగా ఉంది, మీరు చాలా కష్టపడుతున్నారు ఈదడానికి. కానీ అప్పుడు ఎంత ప్రయాసపడినా కూడా ఏమీ మనం చేయలేము. మన ఈత ఎంత గజ ఈతగాడు కూడా ఈత కొట్టలేడు. కానీ ఎవరికైతే ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు ఉంటారు, ఆ నదీ ప్రవాహంలో హాయిగా ఫ్లోట్ చేస్తూ, ఓకే, దానికి అగెన్స్ట్గా వెళ్ళరు, హాయిగా ఎలా ఆ నదీ ప్రవాహాన్ని క్యారీ చేస్తుంటుంది. ఆ నది తల్లి అవుతుంది, ఆ తల్లి ఒడిలో ఉంటారు,
మన నటరాజ్ చెప్పినట్టుగా ఆ భూమాత ఒడిలో నేను పడ్డాను అనే భావన కలిగింది ఆయనకి. సరెండర్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రాణభయం లేదు, హయ్యెస్ట్ సరెండర్లో ఉన్నారు. ఆ నది చక్కగా ఎక్కడ క్యారీ చేయాలో వాళ్ళు మునుగరు, ఎందుకంటే డీప్ సరెండర్లో ఉన్నప్పుడు మన శరీరం తేలికవుతుంది, హాయిగా ఒక ఒడ్డుకు చేరుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రస్ట్. పొద్దున మీరు చెప్పారు విశ్వాసము, హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ అండ్ సరెండర్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. విశ్వాసము, సమర్పణ భావము, ఈ రెండు కూడా మన రెండు కళ్ళు లాంటివి, మన రెండు చేతులు లాంటివి, జోడు పక్షులు లాంటివి. ఆ రెండు కావాలి మనకి. ఆ రెండిటి ద్వారానే మనం మన జీవితాన్ని అద్భుతంగా జీవించగలుగుతాం. అండ్ ఆ సృష్టి మనకి చూసి ప్రతిస్పందిస్తుంది. సృష్టిలో ఉన్నటువంటి ఎంతోమంది దేవతా శక్తులు కానీ గురువులు కానీ వారే చూసుకుంటారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, సో సరెండర్ సరెండర్ సరెండర్. ఆయనకి సరెండర్ కమ్మని చెప్పలేదు, సరెండర్ టు పరమాత్మ తత్వం. శ్రీకృష్ణ మాస్టర్ అంటేనే పరమాత్మ తత్వం. ఆ తత్వానికి, నీలో ఉన్న పరమాత్మకు సరెండర్ కమ్మన్నాడు. అండ్ నా పని చేయమండి, నేను చేస్తున్న పని చేసేయండి, మీ పని నేను చేసి పెడతానని చెప్పాడు, భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన పని ఏంటి? స్పిరిచువల్ సర్వీస్. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన జ్ఞానాన్ని అందరికీ అందచేశారు. ఆయన అందరికీ మేల్కొల్పడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో అందించారు. నా పని మీరు చెయ్యండి, మీ పని నేను చేసి పెడతాను. ఆ గురువులందరూ అదే పని చేస్తారు. మనని ఎక్కడికి ఒడ్డుకు చేర్చాలో అక్కడికి చేర్చగలరు వాళ్ళు, కానీ ఆ లెవెల్స్కి మనకు రీచ్ కావాలి.